వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, మాజీ హోంమంత్రి వసంతరాజు గారికి, వేదిక ఉన్న నమస్కారం తెలియజేస్తూ, సమాజంలో సమాజ అభివృద్ధిలో మన పాత్ర శ్లాఘనీయ అవడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే కల్టివేషన్ చేసినప్పుడైనా అన్ని కులాలతో కలిసి పనిచేసిన పరిస్థితి, ఎక్కడ నీరుంటే అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 1925 ముందు కృష్ణా జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి మునుగోడు దాకా పిడుగులు దాకా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా తర్వాత సర్కార్ జిల్లాలని ముందు కృష్ణా జిల్లా నుంచే 60 ఏళ్ల క్రితం ఎన్నికలు నాగరికత ముందుంటాం కారణం డెల్టా ఉండడం. దానికి కారణం సార్ ఆర్థర్ కాటన్ గారు ప్రశ్న కట్టడం వల్ల డెల్టా ఫామ్ అయి ఆ నాగరికత నుంచి వచ్చి సమాజానికి గతిని స్థితిని మార్చడానికి ఉపయోగపడ్డందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రెండోది ఇందాక కృష్ణరాజు చెప్పారు, గత ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడతానికి వేదిక కాదు, కానీ గత ప్రభుత్వం 1955 సంవత్సరం తర్వాత రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం, అలాగే తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం, అలాగే అమరావతిని కూడా నాశనం చేద్దామని చూసిన ప్రభుత్వం. మిత్రుడు మైలవరం శాసనసభ్యుడు కృష్ణరాజు గారు చెప్పినట్టుగా అది జరిగింది ఏంటంటే, ఆ రోజు నేను హైదరాబాద్ చూస్తే నాకు కాల్ చేశాను, వస్తున్నారా నువ్వు పిలిచారని. ఒక గంట మాట్లాడుతున్నాం కదా, కోసం మీద పావుగంట 10 నిమిషాలు ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాం. రోజు గంట మాట్లాడు ఆ అమరావతి మారుతామని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జ్ మీటింగ్ అయింది. సరే నేను కృష్ణరాజు చెప్పాను, నేను ఎంతకు ఓడిపోయి ఉన్నా నేను మాడతా, మీరు మాట్లాడద్దు, ఆ గొడవల మీద మంత్రిపోతే నీకు మంత్రి వచ్చే అవకాశం ఉంది, ఇది వాస్తవం, మాట్లాడవద్దు నేను మాట్లాడతానని చెప్పాను. సరే నేను మాట్లాడాను ఫస్ట్, తర్వాత కృష్ణరాజు గారు పక్కన కూర్చున్నాను. ఈ మాటలు చూసినప్పుడు తగ్గట్టాడు, నేను అక్కడికి చేసి బలవంతంగా లేచి మాట్లాడేసాను. దీని తర్వాత ప్రస్తుతం అదే పార్టీలో ఉన్నాడు, కానీ పేరు చెప్పడానికి బాగోదు, కానీ ఇంకో శాసనసభ్యులు కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి కదా, ఆయన పేరు కూడా ఇబ్బంది వస్తుందని చెప్పడం. మేము ముగ్గురు వ్యతిరేకించాము రోజు రాజధాని. అలాగే రాజధానిని కలుపుదాం అనుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి పట్టణం అక్కడే ఉంది. అమరావతి పట్టణం ప్రాసెస్ ఉంది. అమరావతిని అభివృద్ధి చేయడంలో మీరందరూ నేను సైతం భాగస్వామి, అమరావతిని భవిష్యత్తులో మరెవరూ కథపలేనంతగా అభివృద్ధి చేయడానికి ఈ వంతు ప్రయత్నంగా మీరు ఇన్వెస్ట్ చేయాలని మిమ్మల్ని కోరుతూ, అమరావతి గురించి పంచారామాల్లో మొదలైన శైవ క్షేత్రం, అలాగే ప్రపంచంలో ధాన్యకట విశ్వవిద్యాలయం ఉండేదంటే చరిత్రను పరికిస్తే తక్షశిల నలంద విశ్వవిద్యాలయం టీవీగా విదేశీ విద్యార్థులకు విద్యనందించిన ప్రాంతం అది. గౌతమ బుద్ధుడు నడయాడిన నేల అది. వర్తమానుడు సంచరించిన ప్రాంతం అది. మత సమ్మేళనానికి కేంద్రం అది. అలాంటి అమరావతిని మారుతూ ఉంది, కానీ కుదరని పరిస్థితి. అమరావతి అజరామరం అవ్వాలంటే ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తారు. రోజు అమరావతి ఓపెనింగ్ రోజు కూడా ఆంధ్రజ్యోతి ఏడిచ్చాము 5 లక్షలు 10 లక్షలు. ఇన్ని ప్రాసెస్ చేయాలన్న అమరావతి పట్టణాన్ని అసలు అమరావతిలో పంచారామం ఉన్న అమరావతిలో ఈ 30 గ్రామాల అమరావతి లేదని, అన్ని అమరావతిని ఒకే అమరావతిగా ఎల్లలు మార్చేసి మొత్తం అమరావతిగా ప్రకటిస్తే దాన్ని దైవబలం కూడా చేయబోతుంది. ఇంకా రాబోయే కాలంలో ఎప్పుడూ అమరావతిని పెంచేయాలి. రాబోయే కాలంలో అమరావతిలో మీరందరూ నేను సైతం పెట్టుబడి పెట్టి ముఖ్యమంత్రులుగా రాబోయే కాలంలో 20-30 సంవత్సరాలు ఎవరు వచ్చినా అమరావతిని అసలు ఆ ఇంచు కూడా కదలని స్థితికి అమరావతిని చంద్రబాబు గారు ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తారు. అది సాధ్యం. అమరావతి పేరు వచ్చినప్పుడు దాన్ని ఎవరో కదలలేరు. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం మరోసారి కోరుతూ ఈ కార్యక్రమం రాబోతున్న సోదరులకు ధన్యవాదాలు. జై హింద్.